యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు యొక్క దేవ బలి పూజలో ఈ క్రింది ఉద్దేశం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. మహానంది బాలవన్నకు త్వరగా స్వస్థత దయచేసి, తనకు మంచి ఆరోగ్యం దయచేసి, ఎల్లవేళ లూర్దు మాత దీవెనలు ఉండాలని ఇక దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. బి శ్యామల, జి మోహన్, శ్రావణి, బి అభినయులకు దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ, బి శ్యామలకు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కొరకు, మరి జి మోహన్ శ్రావణి ఉద్యోగం కొరకు, జి అభినయులకు పీజీలో సీట్ రావడానికి కొరకు, మరి వారికి మంచి ఆరోగ్యం దయచేయని ఇక దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈ చంద్రశేఖర్ రెడ్డి, శర్మిల, సుప్రీత వారికి మంచి ఆరోగ్యము, మంచి భవిష్యత్తు కొరకును, మరి తలంచిన తలంపులు నెరవేరాలని, మరి సుప్రీతకు మంచి విద్యా జ్ఞానవరం దయచేయమని ఇక దివ్య బలి పూజను సమర్పిస్తూ వారి కుటుంబంలో చేసిన మేళ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు. ఏరువ సుందర్ రెడ్డి, విజయ తలంచిన తలంపులు నెరవేరేలాగా మరి వారికి మంచి ఆరోగ్యం దయచేస్తూ వారికి దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇక దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. పి ఆనందమ్మ ఈరోజు జన్మదినాన్ని కొనియాడుతున్న సందర్భంలో దేవుడు గడిచిన కాలమంతా కూడా కాచి కాపాడినందుకు కృతజ్ఞత తెలుపుతూ మరి కుటుంబంకు మంచి ఆరోగ్యం, మరి మాత దీవెనలు, దేవుని కృప ఎల్లప్పుడూ వారిపై ఉండాలని ఆశీర్వదించాలని ఇక దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. గుర్రం చంద్రలేఖ, గుర్రం మింటాలకు ఉద్యోగం కొరకును, మరి వివాహం కొరకును, తల్లిదండ్రుల కొరకు మంచి ఆరోగ్యం, ఎల్లవేళలా లూర్దుమేత దీవెనలు ఉండాలని ఇక దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. దేవుడు ఆనందరావు కుటుంబంను దండిగా మెండుగా దీవించమని మరియు దేవుడు చేసిన మేలులకు ఇక దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. దేవుడు ఎస్జేటి సిస్టర్స్ను దండిగా మెండుగా దీవించాలని, వారు చేసిన మేలులకు కృతజ్ఞత తెలుపుతూ మరి వారి ఎల్లవేళలా వారిని కాపాడాలని, వారి యొక్క కాంగ్రిగేషన్కి మంచి ఒకేషన్స్ దయచేయాలని, వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ఇక దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. జే లావణ్య లహాస్య బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ నందును రాయబోతూ ఉండగా వారికి మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, మంచి ఆరోగ్యం దయచేయమని ఇక దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. మంటి కమల్, ప్రమిళ వారి కుటుంబానికి దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత తెలుపుతూ వారికి మంచి ఆరోగ్యమును, మంచి భవిష్యత్తును, పిల్లలు చేయొచ్చిన ఉద్యోగంలో ప్రమోషన్ కొరకును, మరి మాత దీవెనల వారిపై ఉండాలని ఇక దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. మరి ఈనాడు ఇక దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి సెయింట్ ఆన్స్ ఆఫ్ లూజన్ సిస్టర్స్ను ప్రత్యేకంగా దీవించి ఆశ్రయించి కాచి కాపాడాలని, వారికి మంచి ఆరోగ్యం దయచేయని, దేవుడు వారు చేసే పనిలో తోడుగా ఉంటూ వారిని ఆశ్రయించాలని, మరియు చైతన్య గృహిణి సెంటర్లో ఉన్నటువంటి పిల్లలందరికీ మంచి ఆరోగ్యమును, మరి మంచి భవిష్యత్తును దయచేయమని, మరి తల్లి దీవెన వారిపై ఎల్లప్పుడూ ఉండాలని ఇక దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. మరియు ఈనాడు దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ గుండ్రెడ్డి ఇన్నారెడ్డి, దేవుడు తనను ప్రత్యేకంగా దీవించి ఆశ్రయించి కాచి కాపాడాలని, దేవుని యొక్క దీవెనలు వారిపై ఉంటూ మరియు దేవుని యొక్క సేవలో మరింతగా ఆధ్యాత్మిక అభివృద్ధులను, ఆధ్యాత్మిక వరం పొందేలాగా తనను దీవించాలని ఇక దివ్య బలి పూజను సమర్పిస్తున్నాం. ఈ యొక్క ఉద్దేశంతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశం కొరకు ప్రభుని ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. నిండిన మరియమ్మ వందనము, ప్రభు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగును గాక. పూజా సుమములతో అర్చన చేయుదము, మృదు మంజుల గానముతో దేవుని
కొలిచెదము పూజా సుమములతో అర్చన చేయుదము మృదు మంజుల గానముతో దేవుని కొలిచెదము సంగీత నాట్యాలతో ప్రభువును కీర్తించెదం సంగీత నాట్యాలతో ప్రభువును కీర్తించెదం స్తుతి స్తోత్రాలతో ప్రభువును గణపరచెదం స్తుతి స్తోత్రాలతో ప్రభువును గణపరచెదం రండి దైవ జనమా ఈ పూజా బలివేళ సంతసించగా రండి ఆ దివ్యనాథుని దర్శింప ఆ దివ్యనాథుని దర్శింప పూజా సుమములతో అర్చన చేయుదము మృదు మంజుల గానముతో దేవుని కొలిచెదము త్రియేక దేవుని దీవెనలు పొందగా కలువరి నాథుని రక్షణ నొందగా త్రియేక దేవుని దీవెనలు పొందగా కలువరి నాథుని రక్షణ నొందగా పవిత్ర స్థలిలో వాక్యములాలింపగా మననము చేయుడి మృదమారా పవిత్ర స్థలిలో వాక్యములాలింపగా మననము చేయుడి మృదమారా మననము చేయుడి మృదమారా రండి దైవ జనమా ఈ పూజా బలివేళ సంతసించగా రండి ఆ దివ్యనాథుని దర్శింప ఆ దివ్యనాథుని దర్శింప పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక ప్రభునందు మిక్కిలి ప్రియులైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి వలస మాత బహుశా కొత్తగా వింటున్న బిరుదు, కానీ ఒక 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నామము, ఈ బిరుదు మరియ తల్లికి ఇవ్వబడింది. దీని గురించి మనం లోతుగా ధ్యానించబోయే ముందర ఈ దివ్యబలి పూజలో, ఈ నవదిన జపాలలో యోగ్యంగా పాల్గొనుటకు, తలంచిన తలంపులు నెరవేర్చుటకు మరియు మనం చేస్తున్న ప్రార్థనలు ఫలించుటకు ఆ దేవుని యొక్క దీవెనలను కోరుదాము. మరియు చేసిన తప్పులను మన్నించమని, పాప మన్నింపును దయచేయమని వేడుకుందాం. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. లోకాశలు క్షణికమేనని తెలిసినంత
నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని, అర్థమే లేదని తెలుసుకోనైతిని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, మా బలహీనతల యందు మాకు భద్రతను కల్పించి కాపాడుము. పరిశుద్ధ దేవమాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థనా సహాయమున మా పాపములను అధిగమింపగలుగునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలన చేయు మా నాథుడు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము. మీరు ప్రభువు మీకియనున్న నేలను ఆక్రమించుకొని అచట స్థిరపడిన పిదప మీ పొలమున పండియున్న పంటలలో మొదట పాలు గంపల్లో పెట్టుకొని ప్రభువు నియమించిన ఆరాధన స్థలమునకు కొనిపోండు. అప్పుడు అచట సేవ చేయుచున్న యాజకుని వద్దకు పోయి, నేను ప్రభువు మన పితరులకు వాగ్దానము చేసిన నేలను చేరుకొంటినని నేడు దేవుని ముందు ప్రమాణము చేయి చెప్పుచున్నాను. అంతటా యాజకుడు నీ గంపను తీసుకొని ప్రభు పీఠం ముందు నుంచును. అప్పుడు నీవు ప్రభు సమక్షమున ఇట్లు ఉచ్చరింపవలెను, మా వంశకర్త దేశ సంచరియు అగు అరమీయుడు. అతడు చిన్న కుటుంబంతో ఐగుప్తునకు వెళ్ళి అచట పరదేశిగా బ్రతికెను. కానీ ఆ కుటుంబము శక్తివంతమైన మహాజాతిగా మృతి చెందెను. ఐగుప్తులు మాకు కీడు తలపెట్టి మమ్ము బాధించిరి, మా చేత వెట్టి చాకిరీ చేయించుకొనిరి. మేము మా పితరులు దేవుడైన ప్రభువుకు మొరపెట్టగా ఆయన మా గోడును వినును. ఆయన మా కష్టములను, చాకిరిని, బానిసత్వమును కనులారా చూచెను. ఆ ప్రభువు మహాబల సామర్థ్యంతో, భయంకరమైన కార్యములతో, అద్భుతములతో, మహిమతో మమ్ము ఐగుప్తు నుండి తోలుకొని వచ్చెను. మమ్ము ఇచ్చటికి కొనివచ్చి పాలు తేనెలు జాలువారు నేలను మాకు దయచేసి పంట నుండి ఈ మొదటి వంతు ఆయనకు కానుకగా కొనివచ్చి తిని. అటు పిమ్మట నీ గంపను ప్రభు ఎద్దటు పెట్టి ఆయనకు మ్రొక్కుము. తదనంతరము నీ కుటుంబంతో నీ నగరమును వసించులేనియుతో ఆయనతో కలిసి ఉత్సవములు చేకొని ప్రభు దయచేసిన మంచి పదార్థములన్నిటినీ అనుభవింపుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధలే నాకు ఆమోదం. నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధలే నాకు ఆమోదం. శ్రేష్టమైన వారసత్వ భూమిలో భాగస్థునిగా నేను భాగ్యముందెదను. శ్రేష్టమైన వారసత్వ భూమిలో భాగస్థునిగా నేను భాగ్యముందెదను. నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధలే నాకు ఆమోదం. నా ప్రాణం
పరచుకొందును, కనుల ఎదుట ప్రభుని నిలుపుకొందును, కుడి ప్రక్కన భద్రపరచుకొందును. నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధనే నాకు ఆమోదం. నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధనే నాకు ఆమోదం. రెండవ పట్టణము. పునీత పౌలు హెబ్రీలకు రాసిన లేఖ 11వ అధ్యాయము. విశ్వాసమే దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము విధేయుడగునట్లు చేసినది. ఇదియే దేవుడు అతనికి ఇచ్చినదని వాగ్దానం ఓర్చినయున్న దూరదేశమునకు అతడు వెళ్ళడునట్లు చేసినది. తాను ఎచ్చటికి పోవచ్చున్నది తెలియకయే అతడు తన స్వదేశమును విడిచెను. విశ్వాసము వలనే దేవుడు తనకు వాగ్దానం ఓరిచిన దేశము తానొక్క విదేశుని వలె నివసించెను. దేవుని యొద్ద నుండి అదియే వాగ్దానము పొందిన ఇస్సాకు యాకోబులతో గుడారము యందు అతడు నివసించెను. దేవునిచే నిర్మింపబడి ఏర్పరపబడిన నగరమును గూర్చి అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆ నగరము శాశ్వతమగు పునాదులు కలది. శార వయస్సు మారినదైనను విశ్వాసము వలనే సంతానవతి అగుటకు శక్తి పొందెను. ఏలైనా దేవుడు తన వాగ్దానమును నిలుపుకొననని ఆమె నమ్మెను. మృత్యుడైన ఆ ఒక్క మనిషి నుండియే ఆకాశము నందలి నక్షత్రం వలె, సముద్ర తీరం నందలి ఇసుక రేవును వలె లెక్కకు మిగుట్టమగును సంతతి కలిగెను. విశ్వాసముతోనే ఆ వ్యక్తులందరూ మరణించిరి. దేవుడు వాగ్దానమొరచిన విషయములను వారు పొందలేదు, కానీ చాలా దూరం నుండియే వానిని చూచి వానికి స్వాగతము పలికిరి. ఈ భూమిపై తాము పరదేశులమని యాత్రికులమని వారు బహిరంగముగా ఒప్పుకొనిరి. అట్లు పలుకువారు తమ కొరకు ఒక స్వదేశమును గూర్చి వెదుకుచుంటిమని స్పష్టము చేయుదురు. కానీ వారందలి వచ్చిన దేశమును గూర్చి వారు ఆలోచింపలేదు. వారు అట్లు ఆలోచించినచో తిరిగి వారి దేశమునకు పోవుటకు వారికి అవకాశం ఉండేది. కానీ వారు అంతకంటే ఉత్తమమగు దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వ్యాచించిరి. కనుక వారు చేత వారిని దేవుడు పిలుచుకొనుటకు దేవుడు సిగ్గుపడలేదు. ఏలైనా ఆయన వారికి ఒక నగరమును నిర్మించెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. అమరమైనది మధురమైనది, అమరమైనది మధురమైనది దేవుని వాక్యం, జీవన వేదం. దేవుని వాక్యం జీవన వేదం. ఆలించరారే ఓ దైవ జనమా, హల్లెలూయా 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 హల్లెలూయా. భూమితో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. 2వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు. వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెదకబోవుచున్నాడు, కావున
నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచ్చటనే ఉండుము అని ఆదేశించెను. అంతటా యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళెను. హేరోదు మరణించినంత వరకు అచ్చటనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనం నెరవేరుటకట్లు జరిగాను. ఆ జ్ఞానులు తమను మోసగించిరని హేరోదు భావించి మండిపడెను. కనుక జ్ఞానులు తెలిపిన కాలంను బట్టి బెత్లెహేమునందును ఆ పరిసరములందు ఉన్న 2 ఏండ్లున్న అంతకంటే తక్కువ ప్రాయం గల మగ శిశువులందరినీ చంపుడని అతను ఆజ్ఞాపించెను. రామాయందు ఒక అర్తనాదము వినపడెను. అది ఒక మహారోదనను. రాహేలు తన బిడ్డల కొరకై విలపించుచుండెను. వారి మరణం వలన కలిగిన దుఃఖము నుండి ఆమె ఓదార్పు పొందుకుండెను అని ఇర్మియా ప్రవక్త పలికిన వాక్కు నెరవేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతులు కలుగునుగాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిసారి ఈ యొక్క మరియ తల్లి వలస మాత అని విన్నప్పుడు ఏం ప్రసంగం చెప్పాలని ఆలోచించాను. ఎప్పుడు వలస మాత అనేది వినలేదే, కొత్తగా ఉంది ఈ టైటిల్ అని కొంచెం సెర్చ్ చేశాను, గూగుల్ సెర్చ్ చేశాను. తర్వాత కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఆ విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనిషి మెరుగైన జీవితం కోసం, ఉద్యోగం కోసం, ప్రశాంతత కోసం ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి, ఒక దేశం నుండి ఇంకొక దేశానికి, ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళే దానినే వలస అంటారు. కారణాలు చాలా ఉన్నాయి వలస వెళ్ళడానికి. చదువు కోసం, మెరుగైన జీవితం, ఉపాధి, ఆర్థిక వనరుల కోసం మనిషి ప్రయాణం చేస్తూనే ఉంటాడు. వలస కూలీగా మారిపోతాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, న్యూయార్క్ మన్హాటన్ సిటీలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర ఎలిస్ ఐలాండ్ అని ఒకటి ఉంది. అక్కడ ఇమిగ్రెంట్ మ్యూజియం అని ఒకటి ఏర్పాటు చేశారు. అందులో ఇమిగ్రెంట్స్ ఐరోపా దేశం నుండి అమెరికా దేశానికి వాళ్ళు ఒక పెట్టె, ఓ 2 బ్లాంకెట్లు, అలాగే తినడానికి కొన్ని వస్తువులు ఐరోపా దేశం నుండి ఓడల్లో ఇరుక్కుంటూ అనారోగ్యంతో అక్కడికి వచ్చిన జీవన విధానాన్ని ఆ ఎలిస్ ఐలాండ్లో ఉన్న మ్యూజియంలో చూపిస్తారు. యూట్యూబ్లో ఆ వీడియోలు ఉన్నాయి, కావాలంటే మీరు కూడా చూడవచ్చు. ఇది ఆధునిక వలస. 18, 19, 20 శతాబ్దాల్లో జరిగిన వలస. మరి కారణాలను వెతుకుతూ ఉంటే ఒకచోట యుద్ధం ఏర్పడడం వలన, కరువు రావడం వలన, సంక్షోభం ఏర్పడడం వలన, భవిష్యత్తు బాగుంటుందో లేదో అనే ఆందోళన, భయం వలన ఈ వలసలన్నీ జరిగాయని చెప్తూ ఉన్నారు. అసలు ఈ వలస దేవుని ఏర్పాట, మనిషి కావాలనే తొత్తరతో మెరుగైన జీవితం కోసం ఆతురతతో, లేదా ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిద్దామనే ఉద్దేశంతో వలస వెళ్తున్నాడా అని చూస్తే వలసను మనం ముందటి నుంచి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ కాడి నుంచి అర్థం చేసుకోవాలి. వలస ఈ సమాజంలో, ఈ ప్రకృతిలో, ఈ భూగోళంలో సహజ సిద్ధమైనది. ఇక్కడున్న మీలో ఎంతమంది పుట్టినప్పటి నుంచి ఇదే చర్చికి వస్తూ, ఇక్కడే ఉంటూ, ఇక్కడే పని చేసుకుంటూ ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బహుశా చాలా తక్కువ. అలా ఉంటే మీరు అదృష్టవంతులు. ప్రతి 3 సంవత్సరాలకు నేను ప్లేస్ మారాను. నేను పుట్టినప్పటి నుండి ఎక్కడ 3 సంవత్సరాలకు మించి నేను లేను.
అది చదువుకోవడానికో ఇంకా దేనికైనా వలస తప్పలేదు నా జీవితంలో. మరి నా కుటుంబానికి అవి సమస్యలు వేరే. ఇరుగు పొరుగు వారు మంచిగా ఉండకపోవడం వలన వాళ్ళు కూడా వలస పోతూనే ఉన్నారు, ఇంకా పోతూనే ఉన్నారు. మీకు అందరికి కూడా చాలామందికి ఇలాంటి అనుభవాలు ఉంటాయి. మంచి నైబర్ లేకపోతే వలస వెళ్ళాల్సిందే. ఎందుకు వాళ్ళతో గొడవ? ప్రశాంతమైన జీవితం కావాలంటే వలస పోవాల్సిందే. మరి సృష్టి ఆరంభం నుంచి సైన్స్ ప్రకారం ఆలోచన చేస్తే 14 లక్షల బిలియన్ల సంవత్సరాల క్రితం మ్యాటరు, స్పేసు, ఎనర్జీ ఈ 3 కొట్టుకుంటే ఒకలాంటి శక్తి మొదలైంది. అప్పుడు కొన్ని మాలిక్యూల్స్ నుంచి జీవం మొదలైంది. ఆ జీవం నుంచి మనిషి, ఇతర జలచరములు, ఆకాశ పక్షులు, జంతువులు వచ్చాయని చెప్తుంది సైన్స్, బయాలజీ. మరి అక్కడి నుంచి అలా వస్తున్న మనిషి 60,000 సంవత్సరాల క్రితం ఈస్ట్ ఆఫ్రికా నుంచి నడుచుకుంటా భారతదేశానికి వచ్చాడు. ఇందులో ఆధునిక ప్రపంచం అంతా మారిపోయినా ఒకచోట మాత్రం వారు అలానే ఉన్నారు. అప్పుడు ఎలాగ వచ్చారో ఇప్పుడు అలానే ఉన్నారు వాళ్ళు. మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ పక్కన వలస వచ్చి అక్కడ ఉన్నారు వాళ్ళు. సెంటినెల్స్ అంటారు వాళ్ళని. మీరు వెళ్తే మిమ్మల్ని చంపేస్తారు, ఎందుకంటే మీరు వాళ్ళలాగా లేరు. వాళ్ళు హంటర్ గ్యాదరర్స్. నల్లగా ఉంటారు. మన ఇక్కడ కొంతమంది తెల్లగా ఉన్నారు, కొంతమంది నల్లగా ఉన్నారు. వాళ్ళలాగా నల్లగా ఉంటే మిమ్మల్ని చంపరు. కానీ వాళ్ళ భాష, వాళ్ళ విధానాలు, వాళ్ళ జీవిత విధానాలు మీకు తెలిసి ఉంటే బహుశా మిమ్మల్ని వదిలేసేయచ్చు. కానీ ప్రపంచానికి దూరంగా ఉన్నారు. వాళ్ళని పక్కన పెడితే 70,000 సంవత్సరాల క్రితం మనిషి ఇలా భారతదేశానికి వచ్చాడు. నార్త్కి వచ్చాడు, తర్వాత సౌత్కి వచ్చాడు. మరి సౌత్లో ఉన్న వాళ్ళందరూ చాలా వరకు నల్లగా ఉండేవాళ్ళే. అక్కడ ఉన్న ఆఫ్రికాలో ఉన్న నల్లవాళ్ళతో జెనెటికల్ స్టడీస్ చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ డిఎన్ఏలతో తమిళనాడులో ఉన్న ఒక కుటుంబంలో కొంతమంది డిఎన్ఏతో మ్యాచ్ అయింది. సో ఈ థియరీ కరెక్ట్ అని మరి ఆధునిక ఈ జన్యు నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి మనిషి ఆఫ్రికా నుంచి వచ్చారు. ఆఫ్రికాలో ఉండే వాళ్ళనేమో మరి వాళ్ళను కొంతమందిగా, మరి అలానే ఆఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చిన వాళ్ళను కొంతమందిగా, ఆఫ్రికా నుంచి యూరోప్కు వెళ్ళిన వాళ్ళను నియాండర్తల్స్ అంటారు, హోమో ఎరెక్టస్ అని మన దగ్గరికి వచ్చిన వాళ్ళని అంటారు. ప్రియమైన సహోదరులారా, ముందుగా చెప్పాను కదా, ఈ కెమికల్స్, ఈ మ్యాటరు, స్పేసు ఇవన్నీ గుద్దుకుంటే వచ్చిందని చెప్పింది నేను కాదు. బెల్జియం దేశంలో ఒక ఫ్రెంచ్ ప్రీస్ట్ ఒక 200 సంవత్సరాల క్రితం లేదా 150 సంవత్సరాల క్రితం ఇది చెప్పాడు, బిగ్ బ్యాంగ్. ఆయన చెప్పింది నేను చెప్తున్నా, మళ్ళీ నన్ను ఎక్కడా కోట్ చేయొద్దండి. ఆ విధంగా జీవం మొదలైందని ఆయన చెప్పాడు. ఆయన కూడా నాలాగా ఒక కథోలిక గురువే. అలా వలసలు అక్కడి నుంచి మొదలయ్యాయి. ప్రపంచం మొత్తం వెళ్ళాయి. భారతదేశానికి కొంతమంది వచ్చారు, ఐరోపా ఖండానికి కొంతమంది వెళ్ళారు, అలాగే అక్కడ ఆఫ్రికాలోనే కొంతమంది ఉండిపోయారు. ఇలా మనిషి అప్పటి నుంచి ఇప్పటిదాకా వలసల్లోనే ఉన్నారు. వలస గురించి ఎక్కువగా వినాల్సి వస్తుందేమో, కొంచెం జాగ్రత్తగా వినండి నేను తెలుసుకున్న విషయాలు. ఎందుకంటే ఇది తెలుసుకుంటే చాలా మంచి మనుషులుగా మనం మారుతాం. జీవిత సత్యాన్ని తెలుసుకున్న వారం అవుతాము. నిజంగా మంచి వ్యక్తులుగా జీవించగలుగుతాం. కాబట్టి ముందు అసలు వలస ఏంటి అనేది తెలుసుకుందాం. ఎందుకు ఈ వలసలు, ఎవరికెవరికి వలసలు ఉన్నాయనేది తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి వలసకు గురి కావాల్సిందే. ఏదో ఒక విషయంలో దేనికో ఒక దానికి. ఉన్న చోటైతే ఉండకూడదు, ఉండలేము కూడా. ఎందుకంటే అది ప్రకృతి ధర్మం, సహజ సిద్ధంగా దేవుడు ఏర్పాటు చేసిందే. మరి మనిషి అక్కడి నుంచి వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని వేల సంవత్సరాల పాటు హంటర్ గ్యాదరర్ అనమాట. హంటింగ్ చేసేవాడు, ఆహారాన్ని సమకూర్చుకునేవాడు. ఎప్పుడైతే ఈ ఇరాక్ నుంచి వచ్చారో, యురేషియా అక్కడి నుంచి మళ్ళీ భారతదేశానికి వచ్చారో, వ్యవసాయాన్ని నేర్చుకున్నాడు, మనిషి కూర్చొని తినడం నేర్చుకున్నాడు. అప్పుడైతే అక్కడ ఉండడం మొదలుపెట్టాడు, అన్ని సమస్యలు మొదలయ్యాయి.
ఎప్పుడైతే మనిషి వలసల్లో ఉన్నాడో ఆరోగ్యంగా ఉన్నాడు. ఎప్పుడైతే కూర్చొని తినడం మొదలుపెట్టాడో బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు ఇట్లా రకరకాల రోగాలు రావడం మొదలుపెట్టాయి. అవి పక్కన పెడదాం, వలస వరకే మనం మాట్లాడుకుందాం. ఈ విధంగా వలసలు అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతూనే ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, వలసలు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇప్పుడు సంవత్సరానికి దగ్గరగా 100 కోట్లు, ప్రపంచ జనాభా 800 కోట్లు, సంవత్సరానికి వలసలు 100 కోట్లు, 340 మిలియన్లు అంటే దగ్గర ఒక 34 కోట్లు లేదా 35 కోట్లు, అంటే 100కు 34 మంది ఇతర దేశాలకు మైగ్రేట్ అవుతూ ఉన్నారు. ఇతర దేశాలకు ఇప్పుడున్న డేటా ప్రకారం, సమాచారం ప్రకారం ఇతర దేశాలకు. ఇందులో ప్రథమంగా వెళ్ళే దేశం ఏంటంటే అమెరికా. దాని గురించి చాలామంది చెప్తారు, ఇట్ ఈస్ ది ఓన్లీ కంట్రీ దట్ ఎవ్రీ వన్ హేట్స్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇట్ ఈస్ ద కంట్రీ ఆఫ్ డెస్టినీ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్. ఆ దేశానికి దగ్గరగా ఒక 52 మిలియన్లు వలసలు వెళ్తారు. మన భారతీయులే 20 కోట్ల మంది ఉన్నారు అక్కడ. ఇంకా చైనా నుంచి ఒక 18 మిలియన్స్ ఉన్నారు అక్కడ. అంటే 1 మిలియన్ వచ్చి 10 లక్షలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రస్తుతము మరి మనం ఉన్న దేశంలోనే అట్లా ప్రతి దేశంలో వాళ్ళు ఉంటున్న ప్రాంతంలోనే ఒక చోటు నుంచి ఇంకో చోటికి వలస వెళ్ళే వాళ్ళు 720 మిలియన్లు. అంటే ఒక సంవత్సరానికి 100 కోట్ల మంది, లేదా ఇప్పుడున్న సమాచారం ప్రకారము ప్రపంచ జనాభాలో ప్రతి 8 మందికి ఒకరు వలస వెళ్తూ ఉన్నారు. కారణాలు చాలా ఉన్నాయి. చదువు, మరి నిరాశ నిస్పృహలతో జీవించడము, ఉద్యోగాలు లేకపోవడము, మరి ఇరుగు పొరుగు వారితో గొడవలు, అక్కడున్న అన్ఎంప్లాయ్మెంటు, అలాగే అక్కడున్న గొడవలు, సంక్షోభాలు, మరి ప్రభుత్వాలు ఏ దారి చూపించకపోవడము, మరి అలాగే అవినీతి ఎక్కువైపోవడము, మెరుగైన జీవితము రకరకాలుగా ఉన్నాయి వేరే దేశాలకు మనుషులు వెళ్ళడానికి. నార్త్ అమెరికాకు ఈ లాటిన్ అమెరికా దేశాలు ఎక్కువగా వలసలు పోతాయి. లాటిన్ అమెరికాలో మెక్సికో, అర్జెంటీనా, కొలంబియా, వెనుజువేలా ఇలాంటి దేశాల్లో ఉన్న ప్రజలు ఇంకా చాలా ఉన్నాయి. పెరు, ఎల్ సాల్వడార్ అని ఈ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వలస వెళ్తారు. నేను చెప్పేదంతా మరియ తల్లి వలస మాత అనే దానికి కనెక్షన్ ఉంది కాబట్టి జాగ్రత్తగా వినండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే ఆఫ్రికా నుంచి ఇట్లా జర్మనీ, స్పెయిన్, ఇటలీ వరకు వెళ్తారు. ఇప్పుడు కొత్తగా పాకిస్తాను, బంగ్లాదేశు, మరి మన భారతదేశం నుంచి కూడా ఐరోపా దేశాలకు ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్సు, బెల్జియంని ఇప్పుడు బెల్గిస్తాన్ అంటారంట కొత్తగా. అంటే అంతమంది ముస్లింలు ఉన్నారు అక్కడ. ఫస్ట్ ఏదో మెరుగైన జీవితం కోసం వెళ్తారు, తర్వాత మాదే ఇది అంటారు, తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని బయటికి పంపించేస్తారు. ఇది వలసల యొక్క జీవితం. సో ప్రపంచంలో దగ్గర ప్రతి 8 మందిలో ఒకరు వలసలకు వెళ్తూ ఉన్నారు. కారణాలు చెప్పాను, చదువు, సంక్షోభం, యుద్ధం, శాంతి లేకపోవడం, ఇరుగు పొరుగు వారితో గొడవలు, మెరుగైన ఆర్థిక జీవితం కోసం మనిషి వలసలు వెళ్తున్నాడు. ఇది నెగిటివ్గా దీన్ని చూడొద్దండి. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు బహుశా ఇలాంటి ప్రణాళికలు పెడుతున్నాడేమో. 2 మతాల మధ్యన గొడవలు జరిగినప్పుడు, అంతర్యుద్ధాలు జరిగినప్పుడు మరి డిస్ప్లేస్మెంట్, స్థాన చలనం, స్థాన భ్రంశం జరుగుతూ ఉంటుంది, ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు ఇది దేవుని ప్రణాళికనేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జీవితం బాగలేకపోతే ఏదో ఒకటి జరిగి నువ్వు ఇంకో చోటికి వెళ్తే అక్కడన్నా బాగుపడతానేమోనని వలసను దేవుడే ఆదేశిస్తాడేమో అనిపిస్తుంది. అలా ఒక గ్రామం నుంచి ఒక పట్టణానికి వచ్చిన వాళ్ళు, బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్లేస్ మారితే ఊరిలో ఉన్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు, ఊరు బయటకు వచ్చిన వాళ్ళే బాగుపడినారని తెలుగులో సామెత ఉంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులు, ఊరు దాటితేనన్నా బాగుపడతారని జనాలు. కాబట్టి వలస పాజిటివ్గా కూడా చూడవచ్చు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనిషి కాకుండా జంతువులను కానీ పక్షులను కానీ మీరు గమనించినట్లయితే చాలా వరకు అవి వలస జీవితాన్ని జీవిస్తాయి. ఎక్కడ ఒక ఫిక్స్డ్ ప్లేస్లో అవి బ్రతకవు. మీరు మనకు దగ్గరలోనే ఉన్న రోళ్లపాడు దగ్గరికి వెళ్తే అక్టోబర్ నుంచి మార్చి దాకా కొన్ని వలస పక్షులు వస్తాయి. ప్రేమిక పక్షులు కాదు, ప్రేమించుకునే మనుషులు కాదు, అబ్బాయిలు అమ్మాయిలు కాదు, వలస పక్షులు, ప్రేమ పక్షులు కాదు, వలస పక్షులు వస్తారు. ఈ రోళ్లపాడు అభయారణ్యం దగ్గరికి వలస పక్షులు, బట్టమేఘ పక్షులని తెలుగులో అంటారు. మరి కొంగలు, సాంబార్ కాకులని, సమురు కాకులని, నల్ల కాకిలని కొన్ని ఇక్కడ ఉప్పలపాడు దగ్గర కూడా కొన్ని వస్తాయి.
అలాగే హిందూపురం దగ్గర లేపాక్షి, ఆ వెంకటాపురం ఆ పరిసర ప్రాంతాల్లో మంచినీటి సరస్సులైన, మరి సామేంది సోషల్ చెప్తున్నాను అనుకోవద్దండి, చాలా అవన్నీ వస్తాయి అక్కడికి. పులికాట్ సరస్సు, కొల్లేటి సరస్సు, మంచినీటి సరస్సుల దగ్గరికి ఇవి ఎందుకు వస్తాయో తెలుసా? అక్కడ వాతావరణం చల్లగా ఉంటే ఇక్కడ వెచ్చగా ఉంటుంది, మంచి నీళ్ళు దొరుకుతాయి. ఇక్కడ పిల్లలను మరి గుడ్లు పెట్టి పిల్లలను పెంచవచ్చు, పిల్లలను కనవచ్చు, లేదా పిల్లలను లేపొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడికి అవి వలసకు వస్తాయి. వలసకు వచ్చి ఒక 8 నెలలో 7 నెలలో ఉండి తర్వాత మళ్ళీ పిల్లలను పెంచుకున్న తర్వాత పెళ్లికాన్స్ కానీ, ఈ బటమేక పక్షులు కానీ, కొంగలు కానీ, మరి బాగా జంపు కాళ్ళు ఉన్న ఎర్ర కొంగలు కానీ, ఇవన్నీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాయి. ఎందుకు చెప్తున్నానంటే ప్రకృతిలో దేవుడు వీటన్నిటికీ ఎట్లా పెట్టాడో తెలియదు కానీ కరెక్ట్ టైంకి వస్తాయి, కరెక్ట్ టైంకి వెళ్ళిపోతాయి. అవి వాటి జీవితంలో వలస వాటికి మేలు చేస్తుంది. వాళ్ళ బతకడానికి, జీవిత గమనం జరగడానికి వలస వాటికి ఉపయోగపడుతుంది. లేకపోతే అక్కడే ఉంటే చచ్చిపోతాయి. సైబీరియా నుంచి ఇవన్నీ వచ్చేది భారతదేశానికి. అందులో మన దగ్గర ఉన్న రోలపాడుకు, కొల్లేటి సరస్సుకు, పులికాట్ సరస్సుకు, హిందూపురంలో వెంకటాపురంలో ఉన్న సరస్సుల దగ్గరికి ఇవన్నీ వచ్చేది. ఎందుకంటే అవి బతకడానికే. వాటికి ఎవరు చెప్పారు? వాటికి జ్ఞాపక శక్తి ఎట్లా ఉందంటే మరి గ్రావిటేషనల్ ఫోర్స్ వలన, ప్రకృతి మెమరీ జ్ఞాపక శక్తి వలన అవన్నీ మనకంటే తెలివైనటివి దేవుడు ఇచ్చాడు కాబట్టి అవి వస్తాయి. కాబట్టి వలసను చెడుగా చూడొద్దండి, వలస కూడా మంచిదే. కానీ ఈ వలస వైపు రెండో కోణం కూడా ఉంది కాబట్టి దాని గురించి మనందరం మంచిగా మారటానికి ప్రసంగం ఉపయోగపడుతుంది. మరి ఇది జంతువులలో, పక్షులలో జరిగే వలసలు. అవి మనకు కొన్ని మంచి విషయాలు నేర్పిస్తాయి. వాటికి పాస్పోర్ట్ ఉండదు, ఎక్కడ ఏ చెకింగ్ ఆఫీసర్ ఉండడు, ఏ వీసా ప్రాబ్లమ్స్ ఉండవు, ఏ లాడ్జిలో హోటళ్ళలో ఉండాల్సిన అవసరం లేదు. చక్కగా వచ్చేసేది, నీళ్ళు తాగుతాయి, తింటాయి, ఎక్కడ పడితే అక్కడ గుడ్లు పెట్టుకుంటాయి, గుడ్లు పెడతాయి, వెళ్ళిపోతాయి. మనుషులు మనమే అన్నిటికీ బాధపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. అవి మాత్రం దేవుడిచ్చిన ఆ ఇంట్యూటివ్ నాలెడ్జ్తో చక్కగా తమ జీవితాన్ని జీవించేసి చాలా సౌఖ్యంగా, సుఖంగా వెళ్ళిపోతూనే ఉంటాయి. సో వలసల వలన అన్నిసార్లు కీడే జరగదు. మనిషి ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. మనిషి పుట్టిందే నడుస్తూ ఉండటానికి, ఒకటే చోట కూర్చుంటానికి కాదు. భూమి గుండ్రంగా తిరిగితేనే మనం అందరం బతుకుతాం. పొరపాటున ఆ గ్రావిటేషనల్ ఫోర్స్, ఆ స్పీడ్ తగ్గిందనుకో, అది గమనంలో లేదనుకో, అందరం లేచిపోతాం. ఎందుకంటే గ్రహాలు కొట్టుకుంటాయి, చంద్రునికో లేకపోతే మార్స్కో ఏదో ఒక దాన్ని కొట్టుకొని తగులుకొని విస్ఫోటనం జరిగి ఏ గ్రహ శకాలను ఎక్కడో ఇంకో గ్రహంలో పడిపోతాం మనం. కాబట్టి ఈ వలస అంటే మూమెంట్, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు వలసలు మనిషికి తప్పకుండా అవసరం. ఈ మూమెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి బైబిల్ ప్రజలు వలస ప్రజలే. ఈరోజు ద్వితీయోపదేశ కాండంలో చదువుకున్నాం. మీరు పరదేశుల దగ్గర, కాందీసీకుల దగ్గర, వలస వచ్చిన వారి దగ్గర మంచిగా ఉండండి. ఒకప్పుడు మీరు కూడా పరదేశులు, కాందీసీకులు, వలసలో జీవించిన వారు కాబట్టి మంచిగా ఉండండి. ద్వితీయోపదేశ కాండంలో చెప్తుంది. బైబిల్ ప్రజలందరూ వలస ప్రజలే. ఆదాము అవ్వలు పాపం చేస్తే మరి పరిశుద్ధమును సుఖమునైన స్థితి నుంచి వాళ్ళు వలసకి వెళ్ళిపోయారు. ఏది? కష్టపడి, శ్రమ వచ్చి, చెమట చిందించి పనిచేసే వలసకి వెళ్ళిపోయారు వాళ్ళు. దేవుడు ఆ ఏదైనా తోట నుంచి వాళ్ళని తన్నేశాడు. అది వలస. అక్కడ మొదలైంది వలస బైబిల్లో. తర్వాత అబ్రహాము ఊర్ అనే పట్టణంలో ఉన్నాడు. ఆయనను పిలిచి ఇదిగో కానాన్ దేశానికి నువ్వు వెళ్ళు అని అతన్ని వలసకు పంపించాడు దేవుడు. కానాన్ దేశంలో కరువు వస్తే మళ్ళీ అక్కడి నుంచి అందరు ఐగుప్తు దేశంలో బాగా ధాన్యం ఉంది, ఆహారం ఉందని చెప్పేసి అందరు అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ ఈ దేవుడు ఎన్నుకున్న ప్రజలు వలసలుగా ఉన్నారు. అటు తర్వాత ఐగుప్తు దేశంలో ఈ వలస వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళందరూ వీళ్ళు బాగున్నారు, బాగా జీవిస్తున్నారు, మనకంటే అత్యధికంగా జీవిస్తున్నారు, మంచిగా జీవిస్తున్నారు అని వాళ్లకు అసూయ చెందితే ఆ ఐగుప్తు ప్రజలు వీళ్ళని చంపడం మొదలుపెట్టారు, బానిసలుగా చేయడం మొదలుపెట్టారు. తర్వాత మోషే నాయకత్వంన వాగ్దత్త భూమికి, కానాన్ దేశానికి మళ్ళీ వలసలు వచ్చారు. కానాన్ దేశానికి వలసలు వచ్చారు. అటు తర్వాత రాజులను ఎన్నుకున్న తర్వాత మరి దావీదు రాజును, సౌలు రాజును, దావీదు, సొలొమోను, యెరోబోవాము ఇలా ఉత్తర రాజ్యంలో, దక్షిణ రాజ్యంలో రాజుల పరిపాలన తర్వాత వాళ్ళు పాపం చేస్తే దేవుడు మళ్ళా వాళ్ళని వలసకు పంపించాడు. బాబిలోనియా రాజు వచ్చి యూదా రాజ్యంలో ఉన్న యూదా ప్రజలందరినీ బాబిలోనియా వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే అదేదో పాట ఉంది, వాళ్ళు ఏదో పాట పాడమని అడుగుతారు.
వలసల్లో ఉన్న బాబిలోనియా దేశంలో ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఉంటే గిన మంచిగా ఉంటుంది. ఇంగ్లీష్లో పాట అది, యూట్యూబ్లో చెక్ చేయండి. బై ద రివర్స్ ఆఫ్ బాబిలోన్ there we sat down, here we were when we remembered Zion. చాలా మంచిగా ఉంటుంది పాట, డాన్స్ కూడా వేయచ్చు మీరు. ఏడుస్తారు వాళ్ళు, అక్కడ వలసకు పోయారు. అది బలవంతమైన వలస, ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి దేవుడు వాళ్ళను వలసకు పంపించారు. అంతకుముందు నార్దర్న్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఉత్తర రాజ్యమైన ఇజ్రాయెల్ను కూడా దేవుడు వలసలకు పంపించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వలస బైబిల్ ప్రజలందరూ వలస ప్రజలే. క్రీస్తు ప్రభువు కూడా, మరియ తల్లి కూడా వలస ప్రజలే. అందుకే మరియ తల్లిని వలస మాత అంటున్నాం మనం. ఎందుకంటే మత్తయి సువార్తలు ఇప్పుడు చదువుకున్నాం. ఆమె ఎందుకు వలసకు పోవాల్సి వచ్చిందంటే, ఒకటి జనాభా సేకరణ విషయమై నజరేతు నుంచి బెత్లెహేముకు వలసలకు పోవాల్సి వచ్చింది. రెండవది, హెరోదు నాకంటే గొప్ప రాజు పుట్టాడా అని అసూయతో ఆ 2 ఏళ్ల వయసున్న వాళ్ళందరినీ చంపడం మొదలుపెట్టాడు. వాళ్ళు ఏమన్నా నాకు పోటీకి వస్తారేమోనని. అప్పుడు భయంతో దేవదూత మరి వాళ్ళకి చెప్పినప్పుడు యోసేపు, మరియా ఈ బాలయేసుని తీసుకొని ఐగుప్తుకు పారిపోయారు, వలస వెళ్ళారు అక్కడ. బహుశా దాని నుంచే మరి ఇది ఒక పొలిటికల్ టైటిల్ అయితే కాదు మరియ తల్లికి ఇచ్చింది. ఎందుకంటే ఈ రోజుల్లో మైగ్రేషన్ అనేది, ఇమ్మిగ్రేషన్ అనేది చాలా వరకు ఒక పొలిటికల్ స్ట్రాటజీ. అవి మనం తర్వాత చెప్పుకోవచ్చు. కొంతవరకు అయితే మత వ్యాప్తి కోసం, మరి ఈ ఒక రాజ్యం ఇంకొక రాజ్యాన్ని, ఒక దేశం ఇంకొక దేశాన్ని జయించడం కోసం వలసలు చేస్తూ ఉంటాయి. కానీ అలాంటి ఉద్దేశంతో అయితే కాదు మరియ తల్లిని వలస మాత అని పిలిచింది. ఈమెను ఎందుకు వలస మాత అని పిలిచారంటే, ఇదిగో ఒక వాయిలెంట్ కింగ్ నుండి, హింసతో కూడుకున్న రాజు నుండి బయటపడటానికి మరియ తల్లిని దేవదూత జోజప్ప గారితో ఐగుప్తు దేశానికి వలస పొమ్మని చెప్పింది. అప్పటి నుంచి ఆమెను వలస మాత అంటారు. ఆదిమ క్రైస్తవ సంఘాలు కూడా చాలా వరకు ఆ విధంగా వలసలుగానే జీవించారు. వలసలుగా వాళ్ళు ఈ మరియ తల్లిని వలస మాతగా గుర్తించి ఆమె నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నారు. పరిస్థితులు బాగలేనప్పుడు, ప్రాణాపాయం ఉన్నప్పుడు, మన పిల్లలను కాపాడుకోవాలనుకున్నప్పుడు, వాళ్ళకు భద్రతను కలిగించాలనుకున్నప్పుడు తప్పకుండా ఒక ప్రాంతం వదిలిపెట్టి పోవాలంటే వెళ్ళాలి అని మరియ తల్లి నేర్పిస్తుంది. అందుకు ఆమె వలస మాత. మరి యేసు ప్రభువు కూడా ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఒక మాట అంటాడు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, నక్కలకు బొరియలు గలవు, మనుష్య కుమారునికి తలదాచుకున్నటకైనను చోటు లేదు. నిద్ర వస్తుంది కదా అందరికీ, చేతులు పైకెత్తే నిద్ర వస్తుంటే. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు కూడా ఒక ఇటినరెంట్ ప్రీచర్. ఎక్కడా ఒక చోట లేడు ఆయన. గలిలియలో, అలాగే యోర్దాను నది ఆవలి ప్రాంతమునందు, మరి పలస్తీనాలో, కపర్నహూములో, ప్రతి చోట తిరుగుతూ దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన బోధించాడు. ఒక వలసగానే ఉన్నాడు ఆయన. అందుకే చెప్పాడు, ఆయన మాటలు ఏం తప్పేం కాదు. మీకు అందరికీ ఇండ్లు ఉన్నాయి, నాకు మాత్రం తలదాచుకోవడానికి ఇండ్లు లేదు. పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు గుంతలు ఉన్నాయి, కానీ నాకు మాత్రం ఏ ప్రాంతము లేదు, ఏ ప్లేసు లేదు పడుకుంటానికి కూడా అని తనను తాను ఒక ఇమ్మిగ్రెంట్గా ప్రభువు భావించుకున్నాడు. మరి ఆయన తల్లిని వలస మాత అనడంలో తప్పలేదు. మరి ఎందుకు మనం ఆమె గురించి మనం ధ్యానించాలంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, వలస పాజిటివ్ అని చెప్పాను కదా. ఎప్పుడైతే క్రైస్తవ మతం వ్యాప్తి చెందడం ప్రారంభించిందో అప్పుడు పర్సెక్యూషన్స్ మొదలయ్యాయి. ఈ పర్సెక్యూషన్స్ వలనే, ఈ శ్రమల వలనే క్రైస్తవులు వలస వెళ్ళారు. ఆ వలస వెళ్ళడం చేత మరి అపోస్తుల కార్యంలో మనం చదువుకుంటాం, వారు అక్కడ యెరూషలేములో శ్రమలు ఎక్కువైతే అంతియోకు వెళ్ళారు. అంతియోకులో శ్రమలు ఎక్కువైతే తర్వాతంగా రోము, మరి అట్లా రోమ్ నుంచి ఐరోపా దేశాల్లో అన్ని దేశాలకు వాళ్ళు వెళ్ళారు. ఎక్కడెక్కడైతే యూదులందరూ ఉన్నారో అక్కడికి కథోలిక సంఘం వ్యాప్తి చెందింది. కాబట్టి ఈ వలస వెళ్ళడం వలన కథోలిక మతం వ్యాప్తి చెందింది. ఈ వలసల వలనే మిషనరీలు ఆ రోజు నుంచి ఈ కొలోనియల్ రూల్ ఎప్పుడైతే మొదలైందో, ఇన్ సర్చ్ ఆఫ్ న్యూ ల్యాండ్స్ అని కొలోనియల్స్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళతో పాటు మిషనరీలు వలస వచ్చారు. మన కృష్ణాపురంలో 450 సంవత్సరాల క్రితం జెస్యూట్ మిషనరీస్ వలసలు వచ్చే మన తెలుగు భాష నేర్చుకొని ఇక్కడ ఉన్న చాలామందికి జ్ఞానస్నానాలు ఇచ్చారు, కథోలిక మతాన్ని అందించారు.
కాబట్టి వలస ఆ విధంగా పాజిటివే, నెగిటివ్గా చూడొద్దండి. మరి మరియ తల్లి వలస మాత గురించి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఏ విధంగా ఆమెను వలస మాతగా మనం అంగీకరించాలి? 1513 సంవత్సరంలో మెక్సికో దేశంలో తెపియాక్ కొండల్లో ఒక ఆయన హువాన్ డియేగో, ఏం పేరు? జాన్ డియో కాదు, జువాన్ డియో కాదు, హువాన్ డియేగో మారడోనా అని ఒక ఫుట్బాలర్ పేరు వినుంటారు మీరు, అర్జెంటీనా దేశానికి చెందిన వ్యక్తి. ఆ డియేగో అనేది లాటిన్ అమెరికా దేశాల్లో మారుమోగే పేరు అది. హువాన్ డియేగో అనే వ్యక్తికి ఆమె కనపడింది. అతను ఒక నేటివ్ ఇండియన్. అంటే ఆ సమయంలో ఒక 10 సంవత్సరాల క్రితం ఈ స్పానిష్ నుంచి, స్పెయిన్ దేశం నుంచి చాలామంది ఇదిగో కొత్త దేశాలను ఆక్రమించుకోవడానికి బయలుదేరారు. అక్కడున్న లోకల్స్ను, వాళ్ళను బానిసత్వంలోకి దింపడం మొదలుపెట్టారు. వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ ఆహారపు అలవాట్లను తక్కువ చేసి చులకన చేయడం మొదలుపెట్టారు. అలాంటి సమయంలో మరియ తల్లి అక్కడ ఉన్న వాళ్ళ యొక్క రూపురేఖలతో దర్శనమిచ్చింది. వాళ్ళు కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటారు, కొంచెం స్పానిష్కి చెందిన వాళ్ళ రంగుల్లో ఉంటారు. కాబట్టి మరి ఆ బ్రౌన్ రంగులో మీరు గూగుల్లో చూడండి, మీ సెల్ ఫోన్లు తీసి అవర్ లేడీ ఆఫ్ గ్వాదలూపే అని కొట్టండి, గ్వాదలూపే మదర్ అని కొట్టండి. అందులో ఆమె బొమ్మ చూడవచ్చు. ఆమె తెల్లగా ఏమి ఉండదు, లూర్దు మాత మాదిరి ఇలా తెల్లగా వైట్ అండ్ బ్లూ డ్రెస్తో, అవుట్ఫిట్తో ఉండదు ఆమె. అక్కడ లోకల్స్, అక్కడున్న హువాన్ డియేగో వారి యొక్క ప్రజలు ఏ విధంగా జీవిస్తారో, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయో, వారి యొక్క సంస్కృతి, ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే ఆమె వాళ్ళకు దర్శనమిచ్చింది. మరి అదే సమయంలో ఈ మార్టిన్ లూథర్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన చర్చిని 2గా విభజించాడు జర్మనీ దేశంలో. లూథరన్ సంఘానికి ఆజ్యం పోసాడు ఆయన. ఎంతోమంది చర్చిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ అదే సమయంలో మెక్సికో దేశంలో ఈ మరియ తల్లి అక్కడ దర్శనమిచ్చి, ఈ హువాన్ డియేగోకు దర్శనమిచ్చి అక్కడ దగ్గర ఇక్కడ 10 లక్షల మంది పోతే అక్కడ ఒక 15 లక్షల మంది కథోలిక మతాన్ని స్వీకరించేలా ఈ వలస మాత అక్కడ దర్శనమిచ్చింది. ఎందుకు ఆమెను వలస మాత అంటారంటే, ప్రియమైన సహోదరులారా, ఇదిగో తమ యొక్క సంస్కృతిని, తమ యొక్క ఆహారపు అలవాట్లను ఇబ్బందికి గురి చేసి, బానిసలుగా స్వేచ్ఛ లేకుండా చేసి, వాళ్ళున్న ప్లేస్లోనే వాళ్ళను ఒక వలస కూలీలుగా చేసినందుకు ఆ తల్లి దర్శనమిచ్చి మరీ వారికి స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించింది. నేను మీ తల్లిని కాదా, మీ సమస్యలు నావి కాదా అని హువాన్ డియేగోకు దర్శనమిచ్చి అతనికి చెప్పింది. అందుకే మీరు లాటిన్ అమెరికా దేశం నుంచి అమెరికా దేశానికి వలస వచ్చిన హిస్పానిక్ కుటుంబాల్లో కానీ, ఈ లాటినోస్ అంటారు వాళ్ళను, వీళ్ళందరి కుటుంబాల్లో, వీరందరి ఇళ్ళల్లో ఎక్కడికి పోయినా వాళ్ళ ఇంటి బయట, వాళ్ళ ఇంటి లోపల, వాళ్ళ పర్సులలో, వాళ్ళ ఈ మెడల్లో ఈ అవర్ లేడీ ఆఫ్ గ్వాదలూపే మాత యొక్క ముఖ చిత్రపటము, స్వరూపం ఖచ్చితంగా ఉంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లో. ఎందుకంటే ఆమె ఇదిగో ఈ దేశాల నుంచి ఈ దేశాలకు ఏదైనా ఉండొచ్చు వలసకు కారణం, కానీ నేను మీతో ఉన్నాను, దేవుని యొక్క సన్నిధి మీతో ఉంది అని చెప్పడానికి ఈ అవర్ లేడీ ఆఫ్ గ్వాదలూపేను లా విర్హెన్ దే లోస్ మిగ్రాంతెస్ అని అంటారు. స్పానిష్ పదాలు ఇవి. లా విర్హెన్ అంటే వర్జిన్, టెలోస్ మిగ్రాంతెస్ అంటే మైగ్రెంట్స్, అంటే వలసల కన్యతల్లి. ప్రేమైన సహోదరులారా, ఆ విధంగా అప్పటి నుంచి దీనిని మరి పోప్ ఫ్రాన్సిస్ గారు దీనిని చాలా విపులంగా మన కథోలిక సంఘంలో చెప్పారు. మరి ఈ వలసలను మనం ఏ విధంగా చూడాలి? వలసకు వచ్చే వాళ్ళను చాలామంది వాళ్ళను ఒక భయాన్ని సృష్టించే వ్యక్తులుగా, టెర్రరిస్టులుగా, వాళ్ళు మన స్థానంలో అల్లర్లు సృష్టించే వ్యక్తులుగా, మనల్ని ఏదో చేసే వ్యక్తులుగా చూస్తూ ఉంటాం వాళ్ళను. కనుక కథోలిక సంఘం ఏం చెప్తుందంటే, మీ దగ్గర డబ్బు ఉంటే, ధనికంగా ఉన్న దేశాలు ఇలా వలసలో వచ్చిన వారి ఎడల వారి యొక్క డిగ్నిటీని, గౌరవాన్ని కాపాడటానికి నిరంతరము సిద్ధంగా ఉండాలి. మరి ఈ వలస మాత అంటే కేవలం వలస వచ్చిన వాళ్ళనే కాదు, ఎక్కడైతే పేదరికంలో మరి ఊరికి చివరన ఎక్కడైతే జీవిస్తూ ఉన్నారో, సమాజంలో సామాజిక అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళందరికీ సంబంధించిన మాత అవర్ లేడీ ఆఫ్ గ్వాదలూపే లా విర్హెన్ దే లోస్ మిగ్రాంతెస్. కాబట్టి సమాజంలో అన్యాయం జరుగుతూ
మరి ప్రకృతి వనరుల్లో వాళ్లకు భాగాన్ని ఇవ్వకోకుండా వారికి ఇబ్బంది కలిగినప్పుడు ఈ తల్లి ఉంటుందనే ఉద్దేశంతోనే ఈమెను వలస మాతగా కథోలిక సంఘం గుర్తించింది. మరి ఇక్కడున్న మనందరికీ ఒక ప్రశ్న వస్తుంది. నేను ఉదాహరణకు ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. మీరు మీ పల్లెటూరు నుంచి కర్నూలుకు వచ్చి బాగా చదువుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించి లేదా వ్యాపారాన్ని చేసి ఒక 4-5 ఇండ్లు కొనుక్కున్నారు, లేదా ఒక 4-5 ఎకరాలు కొనుక్కున్నారు ఎక్కడైనా. అందులో 1 ఎకరను ఈ వలసలు వచ్చిన వాళ్ళకి ఏమంటే చాలామంది ఇవ్వరు. కాకపోతే కథోలిక సంఘం ఏం చెప్తుందంటే సోషలిజం ఏం చెప్పట్లేదు, రెస్పాన్సిబిలిటీని చెప్తుంది. ఈ వలస వచ్చిన వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలని ఏం చెప్పట్లేదు, కానీ వాళ్ళని ఆదరణతో చూడండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో, ఈ భూగోళంలో ఎవ్వరు లోకల్ కాదు, అందరూ నాన్ లోకల్సే. అందరూ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వలస వచ్చిన వాళ్ళే. ఎవరు నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను, ఇది నా ప్లేసు, నువ్వెవరు నాకు చెప్పడానికి అని అనటానికి లేదు. ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, ప్రతి ఒక్కరికి గౌరవం ఉంది, ప్రతి ఒక్కరిని మనము మనుషులుగా గుర్తించాలి. వారి ఎడల దయను జాలని కలిగి ఉండాలి. కథోలిక సంఘము దీన్నే చెప్తుంది. అదే కథోలిక సంఘం ప్రైవేట్ ఓనర్షిప్ను కలిగి ఉండాలని కూడా చెప్తుంది. ఎందుకంటే అందరిది అయితే ఎవరు పట్టించుకోరు. బాధ్యతాయుతంగా మనము కష్టపడి సంపాదించాలి. సంపాదించిన దాంట్లో మన ఖర్చులకు అవసరాలకు సరిపోయిన తర్వాత మిగిలిన దానిని ఇలా వలస వచ్చిన వారికి, అనాథలకు, పేదరికంలో ఉన్నవారికి, విధవరాండ్రకు పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అలా అని అది వాళ్ళ హక్కు కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా తాము ఎక్కడికైతే వస్తారో అక్కడున్న సమాజానికి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి. అక్కడున్న సమాజంలో వాళ్ళు ఇమిడిపోవాలి, ఇంటగ్రేట్ అవ్వాలి. ఇక్కడికి వచ్చి మేము మా ఊర్లో మేము అట్లా ఉండేటోళ్ళం, మేము ఇక్కడ కూడా అట్నే ఉంటామంటే కుదరదు. ఇక్కడ వచ్చి ఇక్కడున్న సాంప్రదాయాలను, ఇక్కడున్న సంస్కృతిని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇతరులను గౌరవించడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడున్న వాళ్ళతో వాళ్ళ జీవన విధానంలో ఇమిడిపోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే చాలా వరకు ప్రపంచ దేశాల్లో ఈ మైగ్రేషన్ అనేది సమస్యగా మారింది. క్యాథలిక్ చర్చ్ ఎప్పుడు ఓపెన్ బార్డర్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్రపంచంలో చెప్పాను కదా, ఈ భూగోళంలో పక్షులకు, జంతువులకు, ఒక తిమింగలము ఒక సముద్రం నుంచి ఇంకొక సముద్రానికి 7 సముద్రాలు సులభంగా ఇదేస్తుంది. ఏ పాస్పోర్ట్ అవసరం లేదు దానికి. మనిషికి మాత్రమే బార్డర్స్, మనిషికి మాత్రమే గోడలు. కానీ అలా అని చెప్పేసేసి నేను గోడలు కూల్చేస్తాను, అవతల వాని యొక్క ఆస్తిని నేను దొంగలిస్తాను, లేదా నేను కూడా వాడుకుంటానంటే లేదు, అలా కూడా కరెక్ట్ కాదు. దేన్నైనా మనం డిజర్వింగ్గా ఉండాలి. వాయిలెన్స్ పనికిరాదు. అహింసాయుతమైన జీవితంతో వలసలో వచ్చిన వారైనా స్థానికులైనా ఒకరి ఎడల ఒకరు మంచిగా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మరి ఇజ్రాయెల్ ప్రజలకు ఇలాంటి ఆదేశాలను దేవుడిచ్చాడు. అలాగే ఇతరులకు కూడా ఇలాంటి ఆదేశాలను ఇచ్చాడు. పౌలు గారు కూడా ఈ సందేశాన్ని చెప్తున్నారు. మీరు వలసగా ఉంటే వేరే ప్రదేశానికి వెళ్తే మీ చేతితో పనిచేసి మీ ఆహారాన్ని మీరు సంపాదించుకోండి అని. వలసలుగా వెళ్ళినంత మాత్రాన మనకి ఎక్కడ ఏ హక్కు లేదు. కష్టపడి పనిచేయాలి. కాకపోతే స్థానికంగా ఉన్నవారు వారు తమ యొక్క వనరులను, ఉద్యోగ అవకాశాలను వలస వచ్చిన వారికి కల్పించడానికి సిద్ధంగా ఉండాలి. ఇది కథోలిక చర్చి సిద్ధాంతం, క్యాథలిక్ సోషల్ టీచింగ్ ఇది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడున్న చాలామంది కూడా డిజిటల్ ఇమ్మిగ్రెంట్స్ అంటే ఈ కంప్యూటరు, సెల్ ఫోను, ఫేస్బుక్, ట్విట్టరు ఇవన్నీ మీరు పుట్టకముందు లేవు. మీరు పుట్టిన తర్వాత, మీరు పెద్దగైన తర్వాత, మీకు 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇవి వచ్చాయి. కాబట్టి మీకు అందరికీ అవి నేర్చుకోవాలంటే మీరు కూడా వలసల్లోకి వెళ్ళాల్సిందే. ఎందుకంటే మీరు కూడా వీటిలో పెద్ద జ్ఞానం లేదు. కానీ వీటితో పాటు పుట్టిన వాళ్ళందరూ నేటివ్స్. అలాని వీళ్ళేం గొప్ప కాదు, మీరేమీ తక్కువ కాదు. మీరు డిజిటల్ ఇమిగ్రెంట్స్, వాళ్ళు డిజిటల్ నేటివ్స్. ప్రియమైన సహోదరి సహోదరులారా, చెప్తున్నాను కదా, ఎవరు స్థానికులు కాదు, ఎవరు వలసలకు చెందిన వాళ్ళు కాదు, శరణార్థులు కాదు. మరి చివరిగా నేను చెప్పాలనుకునేటివి, ఈ వలసల మీద మంచి సినిమాలు ఉన్నాయి, చూడండి. ఎందుకంటే ద స్విమ్మర్స్, సిరియా దేశం నుంచి 2 అమ్మాయిలు చక్కగా పాడతారు. మెరుగైన జీవితం కోసం జర్మనీ దేశానికి ఒక బోట్లో ప్రయాణం చేసి బోటు విరిగిపోతే అందులో ఆ సముద్రంలో ఈదుకుంటూ జర్మనీ దేశానికి వెళ్తారు. మంచి సంగీతం నేర్చుకుంటారు, గ్రేట్ పర్ఫార్మర్స్ అవుతారు. ఎందుకంటే అవి క్రిస్టియన్ దేశాలు కాబట్టి వాళ్ళు
వలసలకు మంచి అవకాశాలు కల్పిస్తారు. వాళ్ళ జీవితంలో పైకి రావడానికి సరైన అవకాశాలు కల్పిస్తారు. మరి క్రైస్తవులుగా ఉన్న మనమందరము మరియ తల్లి వలస మాత కాబట్టి ఆమె వలసకు వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశంలో ఆమెను ఎవరు ఏం చిదరించుకోలేదు. ఆమెకు ఆ ఐగుప్తు దేశంలో ఉన్న భాష రాకపోయినా వాళ్ళకు ఆశ్రయం ఇచ్చారు. అలాగే ఆమె మరి వలసలు జరిగిన ప్రతి సమయంలో ముఖ్యంగా ఈ మెక్సికో దేశంలో తెపియాక్ పట్టణంలో హువాన్దియో దర్శనమిచ్చి వారు వలసలకు గురి అవుతున్న సమయంలో వారికి ఆదరణగా ఉంది. ఆమె ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. వలసలకు వచ్చిన వారిని గౌరవించడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ వలసల వాళ్ళని నేను అనట్లేదు. కాకపోతే ప్రతి 8 మందిలో ఒకరు వలసలకు గురి అవుతూ ఉన్నారు. కారణం ఏదైనా అందరము దయతో, జాలితో, ప్రేమతో ఈ భూగోళాన్ని జంతువులు, ప్రాణులు ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటున్నాయో, జలచరములు, మనం కూడా అదేవిధంగా దేవుని యొక్క స్థలం ఇది. దేవుడు సృష్టించిన భూమి ఇది. ఎవరి సొత్తు కాదు. అందరూ దీనిని సమానంగా పంచుకోవాలి. స్వార్థము, గ్రీడు ఇక్కడ పనికిరాదు. మనం అందరం ఆ వలస మాతను ప్రార్థించుదాం. అందరం లేచిన మన విశ్వాసాన్ని ప్రకటన చేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారంలో పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకం ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించి వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనంను విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఈ నవదిన జపాలలో వలస మాతను ధ్యానించిన మనము మన చుట్టూ ఉన్న కాందిశీకులను, శరణార్థుల దయను, జాలిని కలిగి నమ్మకంతో, విశ్వాసముతో మనం జీవిస్తూ ఇక్కడ చేరిన మనందరి కొరకు, మన కథోలిక సంఘం కొరకు ప్రార్థించుదాం. దయగల మా తండ్రి, మా పోప్ లియో గారిని, మా జానేస్ పీఠాధిపతిని, సంఘం నడిపిస్తున్న సంఘ పెద్దలను, విచారణ గురువులను ఆశీర్వదించమని, తమ విచారణల్లో, తమ సంఘాలలో, తమ దేశాలలో వస్తున్న వలసల ఎడల ఆదరణను, ప్రేమను చూపిస్తూ వారికి కావలసిన గౌరవాన్ని ఇచ్చేలా తీర్చిదిద్దామని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. అవినీతితో, లంచగొండితనంతో, స్వార్థముతో ఇతరుల జీవితాలను ఇబ్బందికరంగా పెడుతూ వారి యొక్క వలసలకు కారణమవుతున్న రాజకీయ నాయకులను, దుర్బుద్ధితో తమ యొక్క పాలనను అందిస్తున్న ప్రజాసేవకులను ఆశీర్వదించమని, వారిలో మారు మనస్సును కలిగి అందరి ఎడల సమభావనను కలిగి ఉద్యోగాలను కల్పిస్తూ ప్రపంచంలో వలసలను లేకుండా చేయుటకు వారిని ఆశీర్వదించమని అందరం ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కావలసిన ఆదరణను, ఓరటను, వారికి కావలసిన స్వస్థతను ఒసగమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. లూర్దు మాత పండుగను కొనియాడుటకు నవదిన జపములలో ఈ బలిపీఠం చుట్టూ గుమికూడిన ఈ ప్రజలను, ఇక్కడ ఉన్న వీరి తలంపులన్నింటినీ దీవించమని అందరం ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. యువకులను, చిన్నారి బిడ్డలను ఆశీర్వదించమని, వారు ఏర్పాటు చేసుకున్న లక్ష్యములను చేరుటలో కావలసిన జ్ఞానమును, క్రమశిక్షణను, వివేకమును వారి కొసగుతూ మంచి ఉత్తీర్ణతను వారి పరీక్షలలో సాధిస్తూ పోటీ ప్రపంచంకు తగు రీతిన సిద్ధపడుటకు మీ సహాయంను వారికి నిరంతరము దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరముల కోసం మౌనముగా ప్రార్థించుదాం. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ
ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, మేము ఇప్పుడు చెప్పిన ప్రార్థనలను, మా తలంపులను, మా మనసులో ఉన్న కోరికలను మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా నిరంతరం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అర్పణ సమయం, సమర్పణ గడియ. అర్పణ సమయం, సమర్పణ గడియ. దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి. దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి. నా సర్వము నా సకలము నీకే సమర్పింతును. నా సర్వము నా సకలము నీకే సమర్పింతును. అర్పణ సమయం, సమర్పణ గడియ. అర్పణ సమయం, సమర్పణ గడియ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరము ఉన్నట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, తన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియమాతను భక్తితో స్మరించుకొనుచున్నాము. మేమర్పించి ఈ బలి అర్పణం మమ్ము నీ కృపకు పాత్రను చేయునుగాక. మేము నీకు నిత్య కానుకగా సమర్పించుకున్నట్లు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాతను వలసమాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరుచున్నాము. ధన్య కన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియమాత దైవ వాక్కును తన నిష్కలంక హృదయంలోనికి స్వీకరించడం ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయి యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెను అపోస్తులందరూ నీవు వాగ్దానం చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించుచు శ్రీసభకు ప్రతీకగా ఉండునట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి గొంపడినప్పుడు తన మాతృప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభురోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా, పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు స్తుతులకు హోసన్న పాడగా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు స్తుతులకు హోసన్న పాడగా. దూతల స్తుతిగానంతో స్వర్గవాసులందరితో దేవ
ప్రతి వారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా నదులను సెలయేరులను గాలియును మేఘమును నదులను సెలయేరులను గాలియును మేఘమును భూలోకవాసులను స్తుతులు పాడెదం భూలోకవాసులను స్తుతులు పాడెదం హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధంగా ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించున్నాము. నీ సముఖంలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా జ్వానేసు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థాన మగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభువు నేర్పించిన పరమోపదేశం అనుసరించి భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నానని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించుడు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రావ రావ దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావ రావ దేవా, ఎద సదనపు అధిపతి కావా. రావ రావ దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావ రావ దేవా, ఎద సదనపు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమే విందు, ఇదే కదా కడరా విందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే విందు, ఇదే కదా పావన విందు. జీవమిచ్చు విందు, శాంతి గూర్చు విందు, ప్రేమ పెంచు విందు, ఐక్యపరచు విందు. విశ్వసించిన దైవ జనులకు నిత్య జీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు. రావ రావ దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావ రావ దేవా, ఎద సదనపు అధిపతి కావా. యావే దేవుని ప్రేమకు చిహ్నమే విందు, ఇశ్రాయేలు జనములకు జీవమే విందు. ప్రేమ చూపు వారికి ధైర్యమే విందు, స్వీకరించు వారిని
ప్రగతిని సాధించే, దైవజనులను పోషించే, రక్షణ మార్గం చూపించే, వాగ్దాన భూమికి నడిపించే పావనమైన దైవిక జీవనము. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, యద సదనపు అధిపతి కావా. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, యద సదనపు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమే ఈ విందు, ఇదే కదా కడరా విందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే ఈ విందు, ఇదే కదా పావన విందు. జీవమిచ్చు విందు, శాంతి గూర్చు విందు, ప్రేమ పెంచు విందు, ఐక్యపరచు విందు. విశ్వసించిన దైవజనులకు నిత్య జీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, యద సదనపు అధిపతి కావా. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, యద సదనపు అధిపతి కావా. యేసుక్రీస్తు ప్రభువుకు సాక్ష్యమీ విందు, దైవరాజ్య స్థాపనలో మార్గమే విందు. దైవజనముల కోసమే పంచిన ఈ విందు, మోక్ష ద్వారము చేర్చును అద్భుత ఈ విందు. యేసుక్రీస్తు ప్రేమకు సాక్ష్యమీ విందు, దైవరాజ్య స్థాపనలో మార్గమే విందు. దైవజనముల కోసమే పంచిన ఈ విందు, మోక్ష ద్వారము చేర్చును అద్భుత ఈ విందు. ఆకలి తీర్చే ఆహారం, స్వస్థతనిచ్చే ఔషధము, స్వర్గజనులను పోషించే శాంతి దానము నిర్మించే దైవ కుమారుని జీవాహారము. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, యద సదనపు అధిపతి కావా. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, యద సదనపు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమే ఈ విందు, ఇదే కదా కడరా విందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే ఈ విందు, ఇదే కదా పావన విందు. జీవమిచ్చు విందు, శాంతి గూర్చు విందు, ప్రేమ పెంచు విందు, ఐక్యపరచు విందు. విశ్వసించిన దైవజనులకు నిత్య జీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, యద సదనపు అధిపతి కావా. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, యద సదనపు అధిపతి కావా. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ప్రియతమా సహోదరి సహోదరులరా, ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి దివ్య పూజను సమర్పించిన పూజనీయ గురువులు రెవరెండ్ ఫాదర్ గుండ్రెడ్డి ఇన్నారెడ్డి, పోలూరు విచారణ నుంచి. ఈరోజు వాస్తవానికి
పూజనీయ గురువులు అడుసుపల్లి భాస్కర్ గారు రావాల్సి ఉంది. కొన్ని అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు. అయితే సబ్జెక్ట్ మాత్రం వలసనే. చక్కగా తయారయ్యారు. చాలా నిరాటంకంగా బయలాజికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి శాస్త్రీయ పరంగా చెప్పడం, అదేవిధంగా పవిత్ర గ్రంథం నుంచి కూడా వలసలు ఏ విధంగా జరిగాయి అన్నటువంటి విషయాన్ని తెలియచేస్తూ మరియ మాత వలస మాత అనేటటువంటి ముగింపును అందించారు. చాలా చక్కగా అద్భుతంగా చేశారు. ఇక్కడ నా ఉద్దేశం ఈ సబ్జెక్టు పెట్టినప్పుడు నా ఉద్దేశం ఇంకా కొద్దిగా ముందుకు ఉండాల్సింది అన్నటువంటి ఆలోచనతోటి పెట్టాను. ఏంటి ఆ ముగింపు అంటే, మన ప్రసంగంలో మనం ఈ లోకంలో ఉండే వలసల గురించి పవిత్రాత్మ ప్రేరణతో నడిచినటువంటి పవిత్ర గ్రంథపు వలసల నుంచి మనం సందేశాన్ని స్వీకరించాం. అయితే ముగింపు ఇంకొకటి ఉన్నట్టయితే ఇంకా బాగుండేది అనిపించింది. ఏంటి అంటే, మనమంతా కూడా పరలోకపు వలసలు పోవాల్సి ఉంది. పరలోక జీవితానికి వెళ్ళాల్సినటువంటి గమ్యస్థానం. ఈ లోకం శాశ్వతం కాదు. ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి లేదు. తన కాలం పూర్తి చేసుకొని పరలోక రాజ్యానికి వలస వెళ్ళాలి. ఏది ఏమైనప్పుడు కూడా మరియ తల్లి యొక్క ప్రార్థనా శక్తి ద్వారా ఈ ముగింపు గమ్యస్థానం చేరడానికి ఈ యొక్క ప్రసంగం చాలా స్పష్టంగా మనకి అందిస్తూ ఉంది. కాబట్టి ఇది అందించినటువంటి మన ప్రియ పూజనీయ గురువులకు మనందరి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇకపోతే ఈ మన గురువులు గురువైనప్పుడు సహాయక గురువుగా ఆదోని విచారణలలో ఆదోని బోర్డింగ్లో సహాయక గురువులుగా పనిచేశారు. ఆ నుంచి వలస వెళ్ళి మధికర చేరారు. మధికరకు వలస వెళ్ళారు. మధికర నుంచి బెలియం దేశానికి వెళ్ళారు. బెలియన్ దేశంలో బైబుల్ నందు మాస్టర్స్ చేశారు. మాస్టర్స్ పూర్తి చేసుకొని తిరిగి భారతదేశానికి వలస వచ్చారు. వలస వచ్చిన తర్వాత కొద్ది కాలం నందికొట్కూరుకు వలస వెళ్ళారు. నందికొట్కూరు వలస వెళ్ళిన తర్వాత పడమటి ఆలేరుకు వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి అమెరికాకు వలస వెళ్ళారు. అమెరికా నుంచి వారి యొక్క సేవలు పూర్తి చేసుకున్న తర్వాత మరి భారతదేశానికి వలస వచ్చారు. భారతదేశానికి వలస వచ్చిన తర్వాత ప్రస్తుతానికి బిషప్స్ హౌస్కు వలస వచ్చారు. ముఖ్య కార్యదర్శిగా చాలా సేవలు అందిస్తారు. వారు 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నారు. అంతే కదండి, 16వ సంవత్సరంలో అడుగు వేస్తూ ఉన్నారు. వీరి యొక్క నిడారంబర జీవితం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. చాలా సింపుల్గా ఉంటారు. ఏ బట్టలు వేసుకున్నా కానీ వారికి ఏమనిపించదు. సాధారణ మనిషిగా నిరంతరం శ్రమజీవిగా అతను సేవలు అందిస్తాడు. మనం బిషప్ సభలో ఉండి చూస్తూ ఉన్నాం. రాత్రి అనక పగలనక మనందరికీ కూడా ఈ సౌరశక్తి అందిస్తున్నారంటే కారణం మన పూజనీయ గురువులు ఇన్నారెడ్డి స్వాముల వారే. దీనివల్ల మనకి కరెంటు బిల్లులు చాలా తక్కువ వస్తున్నాయి. దానికోసం శ్రమిస్తూ ఉంటారు. నిరంతరం ఏదో ఒక చేయాలని చెప్పేసి అటు బిషప్స్ హౌస్కి మన ప్యారిష్కి నిరంతరంగా సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి మన పూజనీయ గురువులకు మన అందరి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. ఇకపోతే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మన కన్యాశ్రీలు సెయింట్ ఆన్స్ ఆఫ్ లూసన్స్ మా చైతన్య గృహంలో ఉండేటటువంటి సిస్టర్ జాక్లిన్ గారి సారథ్యంలో మరియు సిస్టర్ సుజాత చైతన్య గృహంలో ఉన్నటువంటి సుజాత గారి సారథ్యంలో ఈ మన బిడ్డలు మన చిన్నారులు వివిధ గ్రామాల నుంచి వలస వచ్చిన వారే.
వారందరికీ కూడా మంచి తరబేదును అందిస్తున్నటువంటి మన సిస్టర్స్ ఈరోజు పీఠాన్ని అలంకరించడం, తర్వాత తేరును అలంకరించడం, వారితో పాటు మన ఎస్జేటి సిస్టర్స్ సెయింట్ జోసెఫ్స్ ట్యాబ్స్ నిన్ననే మన సిస్టర్ గారి యొక్క జూబిలీ కూడా జరిగింది, సిస్టర్ లతా గారిది. వారు ఈ 2 సభలకు చెందినటువంటి మఠ కన్యలు ఈరోజు పాటలు పాడడంలోనూ, అలంకరించడంలోనూ, తేరును సిద్ధపరచడంలోనూ వారు సేవలు అందించారు. వారందరికీ మనందరి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇకపోతే ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇదిగో మన ముందున్నటువంటి యూట్యూబ్ ఛానల్ లూర్దు మాత పేరిట యూట్యూబ్ ఛానల్ ఒకటి మన బిడ్డ తయారు చేస్తున్నారు. ఏం పేరబ్బా? యశ్వంత్. ఈ అబ్బాయి బాగా యూట్యూబ్ ఛానల్ మన గుడి పేరు మీదనే ఓపెన్ చేశారు. సబ్స్క్రైబ్ చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నారు. దయచేసి వారికి సపోర్టివ్గా కొద్దిగా మన విచారణ గురించి కొద్దిగా సపోర్టివ్గా సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. చివరన పూజ చివరి ప్రార్థన అయిన తర్వాత, పాట అయిన తర్వాత వెళ్ళే ముందు మీ కుర్చీలను మరి సైడ్కి ఉంచి వెళ్ళాల్సిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అవకాశం ఇచ్చిన ఫాదర్ ప్రతాప్ గారికి, అలాగే ఆరోగ్యం బాగలేక నాకు అవకాశం ఇచ్చిన అడుసుపల్లి భాస్కర్ ఫాదర్ గారికి మరి నా పూజలో పాల్గొన్నందుకు మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఫిబ్రవరికి రాసిన లేఖలో పరలోక వలస గురించి రాయబడింది, అందుకే నేను చెప్పలేదు. మీరందరూ క్యాటగిజంలో నేర్చుకుంటారని అనుకున్నాను. తను తెలుసుకొని సేవించి ప్రేమించి అటు వెనక వలస పోవడానికి, మోక్షానికి. మరి వలస వెళ్ళినప్పుడు ఒకటి మాత్రం కష్టంగా ఉంటుంది. అక్కడున్న ప్రజలు మనల్ని అంగీకరించాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కానీ మనం మరియ తల్లి ఏ విధంగా దేవుని మీద నమ్మకంతో తన యొక్క వలస జీవితాన్ని ఉన్నంతలో జీవించిందో, అలాంటి నమ్మకంతో జీవిస్తే ఈ ప్రపంచంలో అత్యధిక ధనవంతులు, అత్యధిక సంపదను సృష్టించేవారు, అత్యధిక కంపెనీలు పెట్టి పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా ఉన్న వాళ్ళు వలస వెళ్ళిన వాళ్ళే. కాబట్టి వలసనంత ఊరికనిగా చులకనగా తీసిపారేద్దండి. మంచి అవకాశాన్ని, మరో కోణాన్ని జీవితంలో ఆవిష్కరిస్తుంది. మరి ప్రతిసారి చెడు విషయంలోనే కాదు, మంచిగా కూడా, అది నెగిటివ్ ఆస్పెక్టే కాదు, మంచిగా కూడా జరగవచ్చు కూడా ఊరు వదిలిపెట్టిపోతే. ఏదేమైనా మరి మీకు అందరికీ ఈ యొక్క అంశాన్ని విన్నందుకు ధన్యవాదాలు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియ మాతను స్మరించుకొని ఈ రోజున మేము నీ అనుగ్రహముతో నింపబడి ఆనందింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. మరి ఒకసారి ఫాదర్ గారికి కూడా ధన్యవాదాలు. నా గురించి మంచి మాటలు చెప్పినందుకు, పొగిడినందుకు ధన్యవాదాలు ఫాదర్. నిత్య సహాయమాత, నిష్కలంక చరిత, నిత్య సహాయమాత, నిష్కలంక చరిత. వందనమమ్మా వందనం, వందనమమ్మా వందనం, మృదమాన హృది వందనం, మృదమాన హృది వందనం. ఓ నిత్య సహాయమాత, నిష్కలంక చరిత, అలమటించు ఆత్మలకు అభయహస్తం నీవమ్మ. ఆపద
అలమటించు ఆత్మలకు అభయహస్తం నీవమ్మ. ఆపదలో ఉన్న వారికి ముక్తి పదాయివి నీవమ్మ. మము కాచు మా తల్లివి, ఇప్పుడును ఎల్లప్పుడును నీ నామమే ధన్యము. మీ స్మరణమే భాగ్యము. ఓ నిత్య సహాయమత, నిష్కలంక చరిత, మోక్షరాజము చేదగరింపగ జపమాలను మాకొసగితివి. అక్షయమగు నీ దీవెన వర్షం అనవరతం కురిపించితివి. మోక్షరాజము చేదగరింపగ జపమాలను మాకొసగితివి. అక్షయమగు నీ దీవెన వర్షం